శ్రీరామ జయం. ఓం శ్రీం రాం రామాయ నమః. సంవత్సరం క్రోధినామ సంవత్సరం. స్మరించే దైవం రామచంద్రమూర్తి. కాలంలో అనుకూలమైనది, అనుకూలం కానిది అనేటటువంటి కొంత ప్రత్యేక సమయాన్ని విభజించి అనుకూలం కాని ఆ సమయంలో దేవతారాధన చేయాలి, శుభకార్యాల స్మరణ చేయరాదు. అలాగే వివిధ సందర్భాలలో పుణ్యబలం పెంచుకునే విధంగా ఆలయాలలో అర్చనలు నిర్వహించాలి, ఇలా చెబుతూ ఉంటారు. జ్యోతిష శాస్త్రాన్ని అనుసరించి అందరూ పాటించేటటువంటి అనుకూలం కాని సమయాలు ప్రధానమైనవి 3 ఉంటాయి. 1 శుక్రమూఢం, 2 గురుమూఢం, 3 కర్తరి. ఈ 3 కాకుండా శూన్యమాసాల పేరిట ఆషాఢమాసంలో, పుష్యమాసంలో కూడా శుభకార్యాలను తెలుగువారు నిర్వహించరు. ఈ విధంగా ఆలోచన చేసినప్పుడు శుక్రమూఢం, గురుమూఢం, కర్తరి, శూన్యమాసాలు అనే ఈ 4 మొదటి 3 సమయాన్ని అనుసరించి మారుతూ ఉంటాయి. సూర్యగ్రహానికి శుక్రగ్రహం సమీపంగా సంచారం చేసే సమయాన్ని శుక్రమూఢం అంటుంది జ్యోతిషం. అలాగే సూర్యగ్రహానికి గురుగ్రహం సంచారం చేసే సమయం దగ్గరగా వచ్చినప్పుడు గురుమూఢం, శుభకార్యం చేయకూడదు. ఈ సమయాలు కాలంతో పాటు పరిపరి విధాలుగా మారుతూ ఉంటాయి. 26 రోజులు, 22 రోజులు, 23 రోజులు, చైత్రమాసంలో, వైశాఖ మాసంలో ఈ మాసాలు కూడా మారుతూ ఉంటాయి. కనుక ఈ 3 శుక్రమూఢం, గురుమూఢం, కర్తరి, ఈ 3 కాలానికి అనుకూలంగా మారేవి, ప్రధానమైనవి. ఈ 3 శుభకార్యాలను తెలుగువారు ఆచరించరు. ఆషాఢమాసం, పుష్యమాసం స్థిరమైనవి కాబట్టి ఆ మాసాలలో కూడా ఆచరించరు. కారణాలు మనం తర్వాతగా విశ్లేషణ చేసుకుంటే ఈ అన్ని విషయాలలో ఈనాడు శుక్రమూఢం ప్రారంభం కాబోతున్నది అని కొన్ని పంచాంగాలు వివరిస్తాయి. కొన్ని పంచాంగాలు అని చెప్పడంలో అంతరార్థం ఏమిటి అంటే, సూర్య సిద్ధాంతాన్ని అనుసరించి సౌరమానము, శ్రావణమానము, నక్షత్రమానము, చాంద్రమానము, వివిధ ఈ గణిత శాస్త్ర విధానాలలో 9 విధానాలు ప్రధానమైనవి. పంచాంగాన్ని ఈ 9 విధానాలలోనే లెక్కిస్తారు. ఈనాటి పండితులు ప్రాంతీయ ఆచారాలకు, తమ గృహ సంప్రదాయాలకు, గురువు బోధించినటువంటి పద్ధతులకు అనుసరించి కేతకరీయ విధానం ఒకరు, కృష్ణమూర్తి పద్ధతి మరి ఒకరు, రామన్ పద్ధతి మరి ఒకరు, ఇవి కాకుండా అనూచానంగా ఉన్న పూర్వ పద్ధతి అనే పద్ధతిని అనుసరించి, అలాగే దృక్ సిద్ధాంతము, సూర్య సిద్ధాంతాన్ని అనుసరించి పరిపరి విధాలుగా పంచాంగాలు మనకు లభ్యమవుతూ ఉన్నాయి. ఆ ప్రకారంగా ఒక పంచాంగాన్ని అనుసరించి ఈ రోజున 28 ఏప్రిల్ నాడు శుక్రమూఢం ఆరంభం కాబోతున్నది. 1-2 రోజులు ముందు వెనక అని ఆలోచన చేసి ఏ ప్రాంతాలకు సంబంధించిన వారు ఆ ప్రాంతాలలో ఈ శుక్రమూఢం ప్రారంభం రోజున నుంచి శుభకార్యాలు ఆచరించరాదు. శుక్రో వివాహం భాగ్యంచ భోగస్థానంచ వాహనం. వివాహాలు ప్రధానంగా వివాహ సంబంధితమైనటువంటి శుభ తిథి, లగ్న, వార నిర్ణయాలు చేయరాదు. శుక్రమూఢంలో పెండ్లి చూపులు చూసుకోవచ్చా, వివాహపు చూపులు చూసుకోవచ్చునా, వివాహం చేయడం లేదండి మాట్లాడుకోవచ్చా అని కూడా పలువురు అడుగుతూ ఉంటారు. శాస్త్ర నిర్ణయాలను అనుసరించి చేయకూడదు. కానీ అవకాశాలు, అవసరాలు, ఆధునిక జీవన పద్ధతులు, దేశ విదేశాలలో నివాసాలు, ఈ అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని సనాతన సంప్రదాయం ఒక సులభమైన మార్గాన్ని సూచిస్తుంది. అది ఆ మార్గం ఏమిటి అంటే, సమీపంలో ఉండే ఏదైనా విష్ణువాలయంలో సతీ సమేతంగా ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర ఆలయం, రామ ఆలయం, కృష్ణ ఆలయం, ఇలా ఈ దేవీ దేవతాకంగా ఉండే ఆలయాలలో ప్రధానంగా వెంకటేశ్వర ఆలయం, రామాలయం, ఈ ఆలయాలలో అమ్మాయి తరఫు వారు
అబ్బాయి తరఫు వారు ఇరువురు ఆలయానికి విచ్చేసి ఆలయంలో ఒకరిని ఒకరు పలకరించుకొని కుశల ప్రశ్నలు వేసి సమీపంలో ఉండే ఏదైనా ఆహార పదార్థాలు తినుబండారాల శాఖకి వెళ్ళి ఏదైనా పదార్థాలు స్వీకరించి మాట్లాడుకోవచ్చు. ఆలయం ప్రాంగణంలో పరమాత్ముడిని సాక్షిగా చెప్పుకొని మాట్లాడే మాటలు శుభకార్యాల వైపే మొగ్గు చూపుతాయి. ప్రశాంతమైన మనస్సుతో ఆలయంలో ఒకరిని ఒకరు చూచినందువలన క్షేమం కలుగుతుంది. కనుక ఈ శుక్రమూఢం కాలంలో ఇలాంటి అత్యవసర సందర్భాలు ఏర్పడినప్పుడు ఆలయాలలో పెండ్లి చూపులు నిరభ్యంతరంగా ఏర్పాటు చేసుకోవచ్చు. తదుపరి ఆలయం నుంచి వారి ఇంటికి వీరు, వీరి ఇంటికి వారు వెళ్ళవచ్చు అనేటటువంటి మార్గాన్ని కూడా ఆధునిక జీవన విధాన సరళ శైలి ఇలా సూచిస్తుంది. ప్రత్యక్షంగా ఆ ఇంటి నుంచి ఈ ఇంటికి, ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి అని పోకుండా మధ్య మార్గంగా ఆలయానికి వెళ్ళి ఆలయం దాకా వచ్చాం కాబట్టి ఇక్కడ దగ్గరగా ఉండే మీరు బంధువులు కనుక అలా ఆలయం నుంచి ఇంటికి వెళితే అది క్షేమం కలిగించే అంశం అవుతుంది. పరమాత్ముడి స్మరణతో పరమాత్ముడిని మధ్యవర్తిత్వంగా మనస్సులో నిలుపుకొని స్వామి సమక్షంలో చేసేటటువంటి ఏ ప్రయత్నాలైనా మంచి ఫలితాలని అందిస్తాయి. కనుక తప్పక ఆ పెండి చూపులు సఫలమవుతాయి అని కూడా పారమార్థిక విజ్ఞానం ఇలా ఒక మార్గోపదేశం చేస్తుంది. సందర్భాన్ని పురస్కరించుకొని విశేషంగా శుక్రమూఢం కావచ్చు, 1-2 రోజులలో అంటే 1 మే నుంచి ప్రారంభం అవుతున్న గురుమూఢం కావచ్చు, అలాగే 5th మే నుంచి ఆరంభం కాబోతున్న కర్తరి కావచ్చు. కాలం ఏదైనా, కారణం ఏదైనా దైవ ధ్యానంతో దైవ సాన్నిధ్యంలో చేసేటటువంటి కార్యక్రమాలకు ఏ దోషమూ ఉండదు. సమయాభావం అనుసరించి ఇలా స్వామివారి ఆలయంలో శుభకార్యాలను నిర్ణయం చేసుకుందాం. శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహంతో కలియుగ ప్రత్యక్ష దైవం ఏడుకొండలవాడు శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహంతో అన్నీ శుభాలే జరగాలి, అందరికీ శుభాలే కలగాలి అని కోరుకుందాం. మళ్ళీ కలుసుకుందాం. శుభమస్తు.